హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మేము మొన్న శనివారం, ఆదివారం, సోమవారం హాలిడేస్ వచ్చాయి కదా! క్రిస్మస్ హాలిడేస్ మండే రోజు. సో, ఆ 3 డేస్ మేము శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, శ్రీశైలం కోసం వెళ్దాము అని అనుకున్నాము. శనివారం మార్నింగ్ బయలుదేరామనమాట. సో, జనరల్‌గా లేడీస్‌కి ఏదైనా ట్రిప్ వెళ్ళాలి, లేదా ఎక్కడికైనా టూర్‌కి వెళ్ళాలి అంటే జనరల్‌గా లేడీస్ ఏం ఆలోచిస్తారు ఫస్టు? ఏం చేసుకోవాలి? ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి? స్టోర్ ఉండేవి ఏం చేసుకోవాలి? అనే కదా అందరూ ఆలోచించేది. బయట ఎక్కువగా కొనకుండా మనం ఇంట్లో నుంచి ఏం పట్టుకెళ్ళాలి అనేది కదా జనరల్‌గా ప్రతి ఒక్కరు ఆలోచించేది. సో, అదే విధంగా నేను కూడా ఆలోచించి అంటే మా పిన్ని వాళ్ళు మేము కలిసి వెళ్ళామనమాట. సో, పిన్ని కూడా కొన్ని స్నాక్స్‌కి స్నాక్స్ కోసం కొన్ని పిండి వంటలు చేసింది. అలాగే శనివారం ఉదయం బయలుదేరాం కాబట్టి మధ్యాహ్నం లంచ్ కావాలి కాబట్టి తను కూడా కొంత ఫుడ్ అనేది పాటు నేను కూడా ఏం చేశానంటే బయట మామూలుగా డ్రింక్స్ అలాంటివి ఏమీ బయట కొనకుండా లెమన్ జ్యూస్ తాగే విధంగా 3 డేస్‌కి సరిపడగా లెమన్ జ్యూస్ తాగే విధంగా లెమన్‌ని సిరప్ చేసి పెట్టుకున్నాననమాట. అంటే 3 డేస్‌కి అది స్టోర్ ఉండేలాగా సిరప్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఈ వీడియోలో అది ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా అదేవిధంగా మనం ట్రిప్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నప్పుడు జనరల్‌గా అందరం చేసుకునే కామన్ ఫుడ్ ఏంటి అంటే పులిహోర. పులిహోర కలిపేసుకొని పెట్టేసుకుంటాం కదా! ఎక్కడికైనా వెళ్ళాలంటే మధ్యలో తినడానికి, దారిలో తినడానికి. సో, అదేవిధంగా నేను పులిహోర కూడా చేసుకున్నాననమాట. శనివారం రోజు ఉదయం కాబట్టి మా ప్రయాణం లంచ్ కోసమని కొంచెం పులిహోర అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఆ పులిహోర కోసం అంటే మనం ఎప్పుడైనా సరే ట్రిప్‌కి ప్లాన్ చేసుకున్నామంటే అదే రోజు లేచి హడావిడిగా అన్ని పనులు చేసుకోవాలంటే మన వల్ల అవ్వదు. సో, పులిహోర అంటే ఏముందంటే పులిహోరని ముందు రోజే చింతపండు గుజ్జు తీసేసుకొని చక్కగా పులుసుని రెడీ చేసేసుకుంటే ఆ పులుసు రెడీ చేసేసుకుని పులుసుని మనం క్యారీ చేస్తే గనక మనం ఎక్కడికెళ్ళినా రైస్ పెట్టుకుంటే పులుసుని కలిపేసుకోవచ్చు. పులిహోర రెడీ అయిపోతుందనమాట. సో, ఆ విధంగా నేను పులుసుని ఈ విధంగా తయారు చేసుకున్నాను. అంటే జనరల్‌గా సాటర్డే రోజు మా ప్రయాణం కాబట్టి ఫ్రైడే నైట్ ఈ 2 చేసి పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు మీరు చూసేది ఆ వీడియో అనమాట. సో, చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడిక నేనైతే పులిహోర కోసం చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుందనమాట. టైం సేవ్ అవుతుంది మనకి. సో, పల్ప్ ఎలా తీయాలి అందరికీ తెలిసిందే కదా! ఈ విధంగా జల్లెడ గిన్నెలో వేసుకొని పల్ప్ తీసుకోవాలి. సో, పల్ప్ తీయగా మనకి పిప్పి మిగులుతుంది కదా! పిప్పొస్తుంది కదా! ఆ పిప్పని చెత్తలో పాడేసుకోకుండా చక్కగా మనకి దేవుడి సామాన్లు ఉంటాయి కదా! వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ పిప్పిని యూజ్ చేసుకోవచ్చనమాట. చక్కగా చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పులిహోరకి పల్ప్ అయితే తీసేసాము. అలాగే వేరుశనగ గుళ్ళు వేయించేసుకుని వేరుశనగ గుళ్ళు, ఆవాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకుని ఇవన్నిటిని మనం తీసుకున్న పల్పులో వేసేసి బాండి పెట్టుకొని అందులో పల్ప్ వేసేసి వేయించుకున్న వాటన్నిటిని కూడా పల్పులో వేసేసాను అనమాట. ఆ చింతపండు గుజ్జులో వేసేసి ఉప్పు, పసుపు వేసుకున్నాను అనమాట. వేసేసుకుని కాస్త నూనె కూడా పోసాను. నూనె కూడా పోసుకొని ఆ పులుసు అనేది ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది కదా! ఇది కాస్త చిక్కపడేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుని తిప్పుతూ ఉండాలనమాట. సో, ఉప్పు, పసుపు, నూనె వేసేసాం కాబట్టి స్టోర్ ఉంటుంది. అదే చిట్కా మనకి. సో, ఇకపోతే లెమన్ సిరప్ అన్నాను కదా! దానికి ఏ విధంగా చేస్తున్నానంటే లెమన్స్‌ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్నా. అది ఆ బౌల్ అయింది. ఆ బౌల్ జ్యూస్‌కి 3 బౌల్ల పంచదార తీసుకున్నా. ఒక బౌల్ జ్యూస్‌కి లెమన్ జ్యూస్‌కి 3 బౌల్ల షుగర్. అదేవిధంగా పాకం కోసం 3 బౌల్ల వాటర్. షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ అంత తీసుకోవాలి. తీసుకుని చక్కగా కాగబెట్టుకోవాలనమాట దాన్ని. అది ఏ విధంగా రావాలి అంటే పాకం జిగురుగా ఉండాలి. మనము గులాబ్ జామ్‌కి ఏ విధంగా పాకం పట్టుకుంటామో ఆ మాత్రం జిగురు రావాలి. అలా పాకంలోనే ఉంటుంది చిట్కా అంతా.
జిగురుగా ఉంటేనే ఇది స్టోర్ ఉంటుంది మనకి, ఓకేనా. ఆ పాకం చల్లారనివ్వాలి, బాగా చల్లగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఆ లెమన్ జ్యూస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్లో ఏదన్నా మనకి చెత్త ఉంటే కనుక అది పోతుంది కదా. సో ఇక్కడ మాత్రం కంపల్సరీ మనం వడపోసుకోవాలి. సో వడపోసేసుకుని బాటిల్లో వేసేసుకుంటే 3 days నిల్వ ఉంటుంది. ఇకపోతే నేను ఇప్పుడు పాలను కూడా కాగబెట్టేసుకుంటున్నాను అనమాట. పాలు చక్కగా ఎక్కువసేపు కాగబెట్టుకోవాలి. పైన మనకి లేయర్ వస్తుంది చూసారు, ఆ లేయర్ వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి పాలని. ఈ విధంగా మరిగిన పాలని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ని ఒక 2-3లో స్పీడ్లో పెట్టుకుని నైట్ అంతా ఉంచినట్లయితే కనుక చక్కగా దానిపైన మనకి తెల్లారి తీసేసరికి మీగడ చక్కగా మందంగా మీగడ కట్టి ఉంటుందన్నమాట. సో ఆ మీగడని చక్కగా మనం బాడీకి లోషన్గా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ బాడీ లోషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇలా చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కానీ, లెమన్ సిరప్ కానివ్వండి, పులిహోర గుజ్జు కానివ్వండి, 3 days వరకు నాకు చెడిపోకుండా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకుండా జర్నీలో 3 days ఉన్నాయి. అంటే మనం హ్యాండ్ తగలకుండా, చక్కగా కాళ్ళు తగలకుండా మంచిగా స్పూన్ పెట్టి కలుపుకుని అట్లా జాగ్రత్తలు తీసుకుంటే కనుక 3 days వరకు మంచిగా చెడిపోకుండా ఉన్నాయన్నమాట. టిప్స్ మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి.